ఏంటి బొమ్మ ఆగిపోయిందని అనుకుంటున్నారా? ఆగలేదు, మేమే ఆపేశాము. ఏం లేదండి, వీడే నా చిన్ననాటి ప్రాణ స్నేహితుడు. గట్టిగా చెప్పాలంటే హ్యాంగర్కి షర్ట్ లాంటోడు, డ్రాయర్కి బొక్క లాంటోడు, మందులో మంచింగ్ లాంటోడు. ఏమైందిరా? విపరీతంగా తలనొస్తుందిరా, అర్జెంటుగా మెడికల్ చేద్దాం. తొందర పోయిరా. రే ఎంతసేపు రా, తొందర పోయి మామ, లివర్ అంతా క్లీన్ చేయాలి. మందు నాలాగా ఎవరు ప్రొఫెషనల్గా తాగలేరు మామ. నువ్వు తొందర ఎందుకు టీచర్ తెలుసా అమ్మా? అనుకో. ఎందుకంటే నీ అంత ప్రొఫెషనల్ ఎవరు తాగరు. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ. నేను ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతానో తెలుసారా? ఎప్పుడురా? నేను ఏ రోజైతే మందు తాగానో ఆ రోజురా. ఏయ్ ఏందిరా, నీకు కూడా పోసాగా మందు? నన్ను అనుకొని గొప్పగా ఫీల్ అయ్యాను కదరా. మామా, నువ్వు నా లైఫ్లో ఎంత ఇంపార్టెంటో తెలుసారా? చెప్పు. ఒక చెట్టుకు నీరు ఎంత ఇంపార్టెంటో నువ్వు నాకు అంత ఇంపార్టెంట్ రా. రే వద్దురా ఇప్పుడు అవన్నీ. ఎందుకురా ఎమోషన్ నువ్వే అవుతున్నావు? ఒక అనాథవి, నన్ను నీ హక్కున చేర్చుకొని ఇంతటోనే చేశావు. నువ్వు కార్చిన ప్రతి రక్తపు చెమట బొట్టుకి ఫలితం నేనే. ఈ పంచభూతాలు ఒక్కటైనా మనిద్దరిని మాత్రం వేరు చేయలేవు మావా. రే వద్దురా ఇప్పుడు ఇవన్నీ. ఎందుకురా అంత ఎమోషన్ అవుతున్నావు? తాగితే నిజాలే మాట్లాడతారంట కదా, అది నిజమే కావచ్చు. కానీ మావా, తెలియకుండానే కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయిరా. కానీ మావా, లాస్ట్కి ఒకటి చెప్తారా? మా అమ్మ ప్రేమలో అయిన కల్మషం కనిపించింది, కానీ నీ ప్రేమలో ఆవగించద్దన్న కల్మషం కనిపించలేదురా. మా అమ్మ వాళ్ళు రోడ్డు మీద ఇడిచేసి మంచి పని చేసిరు కావచ్చురా. కూసో మామ, కూసో. తినుమా, తినుమా, లేకపోతే నా మీద ఒట్టేమా. తినుమా. తినురా, అయిపోతే తినరా ఒక్క ముద్ద. ఒకటి తినరా. సరే అలా పద. జాగ్రత్త రే. అసలు ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నానో నీకు తెలుసా? కాల్ లిఫ్ట్ చేయవా? ఎంత కంగారు పెడతావు మనిషిని? అసలు నైట్ నుండి కాల్ చేస్తున్నాను, కాల్ లిఫ్ట్ చేయవు. అసలు నీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాదు. ఒక్క 10 నిమిషాలు కిందికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు 10 నిమిషాలు? నేను ఎనీ టైమ్స్ కాల్ చేసినా స్టిల్ 10 నిమిషాలు. ప్లీజ్ కిందికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నీ సావు నువ్వు సావురా. అలా కాదే అమ్మా, నిన్న వాడు చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఫస్ట్ టైం వాళ్ళ అమ్మని గుర్తు తెచ్చుకున్నాడు. సో ఆ టైంలో నాకు వాడికన్నా ఎక్కువ ఎవరేమో అనిపించలేదు. నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అలా కాదే బంగారం. వాడు వస్తున్నాడు, వింటే ఫీల్ అవుతాడు. ఏ తింగరదానా, ఎప్పుడొచ్చినావు? అయినా నేను ఇందాకలే తీసుకెళ్తారు అన్నారు, తీసుకెళ్లేదా? ఎవర్రా? అదే పందులు పట్టేవాళ్ళు. నీ ఎంకమ్మ. మీ ఇద్దరికి ఎప్పుడు పడదా? చలో అలా సరగా పార్క్ వెళ్ళొద్దాం. ఓ మీ ఇద్దరు లవర్స్ కదా, మర్చిపోయినా.
తీసుకెళ్తే బాగుంటుంది. అవును, నిన్న వచ్చే ముందు ముఖం అంతా ఏంటి హైదరాబాద్లో పెట్టొచ్చావు? ఏంటి సంగతి? నిన్నే హనీమూన్కి అండమాన్ పంపిద్దామని. అరే ఎప్పుడు కొట్లాడుకుని ఉంటారా ఇద్దరు? వీడేరా స్టార్ట్ చేసింది. సరే గాని చిలుకకి ఖచ్చితంగా గూడు ఉంటుంది కదా? ఉంటది. అక్కడ గూడు ఉంది కానీ చిలుక లేదు. ఎవరన్నా సెట్ చేయొచ్చు కదా? వచ్చాడయ్యా సోకులు సుబ్బారావు. ఎప్పుడైనా ముఖం అద్దంలో చూసుకున్నావారా? నా అందానికి ఏమైందే? అందానికే అదురు పుట్టించే అందగాడి నేను. ఇవే తగ్గించుకుంటే మంచిది. అయినా నీకు కావలసిన అమ్మాయిని ఏం పెట్టి పోషిస్తావు? రాణిలాగా చూసుకోవాలంటే రాజ్యాలే అక్కర్లేదు. చూడరా, పిల్లల్ని పెంచాలంటే కన్నతల్లే అక్కర్లేదు. హ్మ్. చిటికడంతా ప్రేమ చూపిస్తే చాలు, చితి వరకైనా కలిసి వస్తా. సరే గాని అమ్మాయి ఎలా ఉండాలి? నీ అంత దరిద్రంగా ఉండకుంటే చాలు. చూడరా, ఎప్పుడు ఇలాగే చేస్తాడు. ఇప్పుడు చూడు, నేను అలిగాను నాకు ఐస్ క్రీమ్ కావాలంటే చూడు. నేను అలిగాను నాకు ఐస్ క్రీమ్ కావాలి. చెప్పు. We want to order some cold coffee and one cappuccino and one water bottle. Thank you. సార్ యువర్ ఆర్డర్. Thank you. ఇంకేంటి సంగతులు? ఇంకేముందిరా, మా మ్యాటర్ ఇంట్లో చెప్పాలి. ఇవాళ థర్స్డే కదా, మమ్మీ వాళ్ళు ఊరెళ్ళారు. మండే వస్తున్నారు, రాగానే చెప్పాలి. వావ్, గుడ్ డెసిషన్. సార్ బిల్. ఏంటి చూస్తున్నావు? కట్టే బిల్లు లేట్ అవ్వట్లే? హా, నిజంగా బిల్ పే చేసేవాడు కూడా నువ్వు చేసేంత ఓవర్ యాక్షన్ అయితే చేయడరా. థ్యాంక్ యూ. సరే వెళ్తాం, ఇక ఈవినింగ్ క్రికెట్కి వెళ్ళాలి. డన్. బాయ్. ఓకే బాయ్. బాయ్ రా. బాయ్. హెడ్సా టైల్సా? టేల్స్. బ్యాటింగా బౌలింగా? బ్యాటింగ్ కానీ ఇస్రేడ్ ఆడలేవు. రై, వాళ్ళ దాంట్లో చాలా మంది ఉన్నారు, నువ్వు ఆగు. రై, నువ్వు తీసుకో బ్యాటింగ్. సూపర్ సూపర్ సూపర్. ఏ 6. ఏ 6 ఓవర్లకు 62 కొట్లేరు కొట్లేరు కొట్లేరు. ఏంట్రా ఏదో అంటున్నారు? ఏంట్రా? వాడు ఎవడనుకున్నారా? నా నాడి చప్పుడు వాడి గుండె చప్పుడు. నా నాడి చప్పుడు ఎప్పుడైతే ఆగిపోతుందో వాడి గుండె చప్పుడు అప్పుడు ఆగిపోతుంది. అలాంటిది నా ముందు టచ్ చేస్తారా? ఏయ్! దొరికిర్రా దొరికిర్రా. ఆ రోజు చూసుకున్నారు కదా. దొరికిర్రా ఒక్కలు దొర దొరికిర్రా దొరికిర్రా. ఏంట్రా? ఏంట్రా దొరికిర్రా దొరికిర్రా దొరికిర్రా. దొరికి. ఆ రోజు ఇక్కడ మిస్ అయిపోయాడు, ఆ రోజు ఇక్కడ అస్సలు మిస్ అవ్వదు. రేయ్!
హలో అన్నా, ఎక్కడున్నావు? ఆ, చెప్పురా. చెప్పురా. వాడిని తీసుకొని వస్తున్నా, పని అయిపోయినాక క్యాష్ ఇస్తా, ఓకేనా? సరే ఓకే. సరేరా. అరే వాడు వస్తుంది వచ్చి చూడు. ఎందుకు చేశావు? ఇక్కడ కంట్రోల్తో ఉన్నోడికి ఇక్కడ కంట్రోల్ ఉంటుంది. అక్కడ నాకు కంట్రోల్ తప్పలేదు, నాకు నేను చంపడము తప్పలేదు. నా లవర్ కన్నా ఎక్కువ నమ్మాను కదరా. నా నాడి చప్పుడు వాడి గుండె చప్పుడు, నా నాడి చప్పుడు ఎప్పుడైతే ఆగిపోతుందో వాడి గుండె చప్పుడు అప్పుడు ఆగిపోతుంది. అందరూ అంటూ ఉంటారు కదండి, అరే నువ్వు చేసిన పాపం ఎక్కడికి పోదు అని. కానీ అది ఒకప్పుడు మాట అండి, ఇప్పుడు అలా కాదు కదండి. ఈ రోజుల్లో తక్షణ కర్మ రూపంలో అనుభవిస్తూ ఉన్నాం. మా ద్రోహం కథలో కూడా అదే జరిగిందండి.